ఈ ప్లాట్లో 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం జరగడం వల్ల ఆ మట్టి ఎలా తయారైంది, మట్టి కాదు అది బంగారం అన్నట్లు తయారైందండి. నాకు ఆ మట్టి ఇలాగ నా చేతితో తీసుకుంటే దాంట్లో ఎర్రలు కదులుతూ కనిపిస్తాయండి. అలాగే పక్షులు కూడా చిలకలని, గోరపిట్టలని ఇలాంటివి ఉదయం మేము లెగిసేటడికే కిలకిల ధ్వనులతో వీటిలో తిరుగుతూ ఉంటాయండి. సీతాకోక చిలుకలు, తూనేగలు ఇలాంటి పురుగులు తిరగడం వల్ల, నేను అందులో తిరగడం వల్ల నాకున్న ఈ అనుభూతి మరి మాటల్లో నేను చెప్పలేనండి. వర్తకులు తమ ఉత్పత్తులు విక్రయించే సమయాల్లో ఎన్ని అద్భుతాలు చెప్పినా వాటిలో నాణ్యత ఉంటేనే మరోసారి వినియోగదారులు కొనుగోలు చేస్తారు. విజయనగరం జిల్లాకు చెందిన రైతు వరలక్ష్మి ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ తను పండించిన ఉత్పత్తులను అమ్మకం చేయడంలో నాణ్యతనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన మెరుగైన రాబడితో పాటు పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కరణం వరలక్ష్మి. మాది విజయనగరం జిల్లాలో రాజం డివిజన్లో రేగిడామదవలస మండలంలో సోమరస్పేట అనే ఒక గ్రామం అండి. నాకు 10 ఏళ్ళ నుంచి వ్యవసాయంలో అనుభవం ఉంది. 3 ఏళ్ల నుంచి మా లోకల్లో ఉన్న ICRP ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవటం జరిగింది. దీనిలో భాగంగా 35 సెంట్ల విస్తీర్ణంలో వేరుశనగలో అంతర పంటగా వంగ, సమీపంలో కాకర, మిర్చితో పాటు బర్బాటి వేసుకున్నారు. చుట్టూ సరిహద్దులో తాత్కాలిక కంచె ఏర్పాటు చేసుకుని వాటిని ఆనుకొని బొప్పాయితో పాటు తీగజాతులు నాటుకున్నారు. అలాగే నేను ఇంతకుముందు ఒకే పంట వేసుకునేదని, దానివల్ల నాకు ఏమంత ఆదాయం కనిపించలేదు. మా లోకల్లో ఉన్న ICRP సురేష్ గారి సలహాల మేరకు ఒకే ప్లాట్లో పలు పంటల విధానం వేసుకోవడం, ఏ గ్రేడ్ మోడల్లో వేసుకోవడం జరిగిందండి. ఇందులో ఒక 20 సెంట్లు తీగజాతి కాకర, తర్వాత ఇంకొక 20 సెంట్లు చిక్కుడు, ఒక 30 సెంట్లు వంగ, ఒక 20 సెంట్లో టమాటా, ఇంకా దానికి చుట్టూ ఎర్ర పంటలుగా బంతి, మిర్చి ఇలా పలు పంటలు వేసుకోవడం జరిగిందండి. దీనివల్ల నాకు నిరంతరం ఆదాయము, ఒక పంట అమ్మేటప్పుడు వాటి యొక్క రేట్లు పెరిగినా తరిగినా నాకేం ఇబ్బందిగా లేదండి. వీటికి ప్రకృతి పద్ధతిలోని విధానాలను అమలు చేస్తున్నారు. ఈ పంటలకు అవసరమైన ద్రవజీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి మొక్క మొదళ్ల వద్ద వేసుకుంటున్నారు. అదేవిధంగా తెగుళ్ళు, పురుగుల కట్టడికి నీమాస్త్రం, అగ్నాస్త్రంతో పాటు పలుపత్ర కషాయాలను పిచికారీ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా యొక్క ఏ గ్రేడ్ మోడల్లో ముఖ్య పాత్ర ద్రవజీవామృతం పోషిస్తానండి. దీనికి నేను 15 డేస్కి ఒకసారి తయారు చేసుకొని ఉంచుకుంటాను. ఇది వేయటం వల్ల ఏమిటవుతుందంటే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తున్నాయి. అది నేల మీద పడినప్పటి నుంచి దాంట్లో వానపాములు అభివృద్ధి చెందడం అండి, ఆ మొక్క చక్కగా గ్రహించుకోవటము, ఇంకా ఇప్పుడు క్వాలిటీ జీవామృతం కాబట్టి దాన్ని వాటర్లో కలిపి మొక్క ఆకు నుంచి కింద వేర్లు దాకా తడిచేలా స్ప్రే చేయడం వల్ల మాకు మొక్కలు ఇంకా బాగా ఎదుగుదలకు వచ్చాయండి.
అలాగే ఈ ద్రవజీవామృతము నేను వాడటం వల్ల ఏమవుతుందంటే కాయ యొక్క పరిమాణం బాగా పెరుగుతుంది, దాని యొక్క స్వచ్ఛత అలాగే ఉంటుంది. అందువల్లే ఈ మిత్ర పురుగులు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నాయి దీనికి. శత్రు పురుగుల నుంచి కూడా నాకు పెద్ద ప్రమాదం లేదు. ఎప్పుడైతే ఈ మొక్క ఎంత ఆరోగ్యంగా ఉందో చీడపీడలు కొంచెం తక్కువగా ఆశిస్తాయి. ఒకవేళ ఎక్కడో అరకొర ఆశించినా దానికి నీమాస్త్రం వరకే సరిపోతుంది. జీవామృతాన్ని టాప్ టు బాటమ్ వరకు తడిసేలకు స్ప్రేయింగ్ ఇస్తే ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి. ప్రతి పంటకి కూడా వేసుకుంటున్న తీగ జాతి, దుంప జాతి, ప్రతి దానికి ఇది ఉపయోగపడుతుందండి. ఇది ఒక గ్రోత్ ప్రమోటర్. మన నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులకు ఒక మేల్కొల్పేదిలా పనిచేస్తుందండి మనకి. దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. ప్రతి మొక్కకి, చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు ప్రతి దానికి దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దాని యొక్క వయసుని బట్టి దాని యొక్క డోసుని మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. అదేవిధంగా ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులు విక్రయిస్తూ రాబడి సాధిస్తున్నారు. ఈ ఉత్పత్తులు రుచిగా, నాణ్యతగా ఉండడంతో ఒకసారి తీసుకున్న వినియోగదారులు మరలా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి అలాగే నా ఏ గ్రేడ్ మోడల్లో డైలీ కూరగాయలు కోస్తామండి. వీటిల్ని మా ఇరుగు పొరుగు వాళ్ళు కొంత తీసుకుంటారు. తర్వాత మా ఊర్లో ఉన్న సచివాలయము, ఆర్ఎస్కే సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారండి. తర్వాత స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి కావాల్సిన వాళ్ళు కూడా మా దగ్గర నుండే తీసుకెళ్తారండి. ఇంకా కనుక మిగిలితే మేము రాజా మార్కెట్కి తీసుకెళ్తామండి. ఇలా నాకు అన్ని పంటలు ఉండబట్టి నెలకు ఒక 25,000 వరకు నాకు ఆదాయం వస్తుందండి. ఏదో ఒక పంటను నమ్ముకుంటే అది రేటు పెరగొచ్చు, తరగొచ్చు. ఇన్ని రకాల పంటల వల్ల డైలీ నాకు ఒక్కో ట్రేలో వస్తున్నాయండి. ఈ 4 రకాలు ఇంకా మాకు సేల్ అయిపోగా, మా గృహోపకరణాలు పోగా, ఇరుగు పొరుగులు పోగా, ఇంక ఇవన్నీ ఇక్కడ ఊర్లో అమ్మగా మిగిలితే మార్కెటింగ్ వరకు వెళ్తాయండి. ఎంత కాదన్నా నాకు తక్కువ లో బడ్జెట్లో ఖర్చు అవుతుంది కాబట్టి నాకు నెలకు 25,000 వరకు మిగులుతుందండి. ఇంకా పెరగొచ్చండి. ఇంకా వెరైటీలు పెంచుతూనే ఉంటాను, ఇంకా ఆదాయం పెరుగుతూనే ఉంటుందండి. ఈ విధంగా పంట ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో భాగస్వామ్యం చేసి ఆరోగ్యంతో పాటు ఆదాయపరంగా లబ్ధి పొందుతూ ఆనందంగా జీవిస్తున్నారు. పంటలను మేము 3 పూట్ల మా ఇంటిళ్ళ పాదిమి వాటిల్నే తీసుకుంటామండి. మా ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మేము, మా బంధువులు కూడా ఎవరు వచ్చినా మేము వీటిల్నే వండుతామండి. ఇంటిళ్ళ పాది ఇవి తినడం వల్ల ఇంతకు ముందు కంటే మాకు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ఇంతకు ముందు కెమికల్ వాడిన కూరగాయలు తినడం వల్ల మాకు అజీర్తి లాంటి సమస్యలు ఉండేవండి. అంత ఎక్కువ కూర కూడా తినలేకపోయాడు, అంత టేస్ట్ కూడా మాకు అనిపించేది కాదు. ఇప్పుడు ఇంటిళ్ళ పాదిమి చక్కగా నలుగురము మంచి ఆహారాన్ని తీసుకోగలుగుతున్నామండి. దీనివల్ల ఏంటంటే మా ఆరోగ్యం మెరుగుపడింది. ఇన్నాళ్ళంత ఆరోగ్య సమస్యలు మాకు లేవండి. దీనివల్ల బయటికి వెళ్ళి కొని తినాలన్న ఖర్చు తగ్గింది, మా ఆరోగ్యము మెరుగుపడింది. ఇదంతా ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యమవుతుందండి మాకు. ఇలా ఇన్ని రకాల పంటలు వేసుకోవడానికి నేను ఇలా ప్రశాంతంగా ముందుకెళ్ళడం నా కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉందండి. దీనివల్ల నా కుటుంబ సభ్యులు కూడా కొన్ని రకాల కషాయాలు స్ప్రే చేసినప్పుడు అవనేటండి, ఘనజీవామృతం తయారు చేయనప్పుడు మార్కెటింగ్ చేయడానికి కూడా వాళ్ళ సహాయం కూడా నాకు ఉందండి. దీనివల్ల నా కుటుంబంలో సరిపడిన ఆదాయం వస్తుంది. ప్రకృతి సిద్ధమైన ఆహారం ప్రజలకు అందిస్తానని తృప్తి కూడా నాకు ఉందండి. అలాగే మీరందరూ కూడా నాలాగే మీకున్న విస్తీర్ణంలో పలు పంటలు వేసుకొని మీ కుటుంబ సభ్యులు కూడా పలు రకాల కూరగాయలు తిని ఆరోగ్యంగా ఉండాలి. మీరు కూడా ఆదాయం పొందాలి. నేల తల్లికి కూడా ఆహారాన్ని అందించిన అన్నదాతలు మీరే అవుతారు. మన నేల తల్లిని కూడా చక్కగా బాగు చేసుకోవచ్చు. మీ నేలలో సారవంతాన్ని మీరే పెంచుకోవచ్చు.